ఇంట్లో సైలెంట్ ట్రీట్మెంట్ కూడా మెంటల్ హరాస్మెంట్ అవుతుందా? ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు కొంతమంది గట్టిగా అరిచేస్తుంటారు, కానీ కొంతమంది అలా అరవరు, అబ్యూస్ చేయరు. బట్ కంప్లీట్ సైలెన్స్తో చంపేస్తుంటారు ఎదుటి వ్యక్తిని. ఇంటెన్షనల్లీ ఇగ్నోర్ చేయటం, మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవటం, సమ్టైమ్స్ స్ట్రేంజర్లా బిహేవ్ చేయటం. ఇవి బయటికి చాలా చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ మెంటల్లీ చాలా హెవీ ఇంపాక్ట్ ఇస్తాయి. ఇలా మాట్లాడకుండా ఒక వ్యక్తి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే రెండో పర్సన్ సెల్ఫ్ డౌట్లోకి వెళ్తాడు. తప్పు నాదేనా, నేను యూజ్లెస్ అని మెంటల్లీ బ్రేక్ అవుతాడు. సమ్టైమ్స్ ఈ సైలెంట్ ట్రీట్మెంట్ కోపం కాదు, అవతల వ్యక్తిని కంట్రోల్ చేసే టెక్నిక్ కూడా కావచ్చు. హెల్దీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావటం నార్మల్. సమ్టైమ్స్ అవతల వ్యక్తి కమ్యూనికేషన్ని కంప్లీట్గా స్టాప్ చేయటం రిలేషన్షిప్లో అది స్లో పాయిజన్లా పనిచేస్తుంది. లా కూడా దీన్ని ఎమోషనల్ క్రుయల్టీగా కన్సిడర్ చేసిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. రిమెంబర్, లవ్లో సైలెన్స్ పీస్ఫుల్గా ఉండాలి, పనిష్మెంట్లా కాదు.